ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు. పవన్ కళ్యాణ్ గారిపై కొత్త కేసు వేశారట. మిస్యూజ్ ఆఫ్ పవర్స్, ఆయన పవర్ని మిస్యూజ్ చేస్తున్నాడంటూ మాజీ ఐఏఎస్ ఒకరు దీని మీద ఒక పిటిషన్ వేశాడు. దాని మీద వాదనలు కూడా జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ మీద ఏమన్నా కొత్త కుట్ర జరుగుతుందా? ఆయన నాకు సినిమాలే జీవనాధారం మీన్స్ ఏంటంటే డబ్బులు దాని నుంచే రావాలి, అది వస్తేనే కదా నేను ప్రజలకు ఖర్చు పెడుతున్నాను, నేనేం ఇందులో విలాసాలు ఏం తిరగట్లేదు అని ఆయన చెప్తున్నారు. అలా ఎలా చేస్తారు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇందులో చాలా అంశాలు ఉన్నాయండి. అప్పుడు సురేష్ గోపి కూడా నాకు సినిమాలే ముఖ్యం, నాకు మంత్రి పదవుల కంట అని చెప్పి ఆయన మాట్లాడాడు. ఇలాంటి కొన్ని కేసులు ఉన్నాయి. దీని మీద మరి ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందా కోర్టు అన్నది చూడాలి. విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అన్నది అని సర్వత్రా ఉత్కంఠగానే మారుతున్న అంశం. ఒకవేళ కోర్టు ఇచ్చే డైరెక్షన్ ఏ రకంగా ఉండబోతున్నదని, పదవులు వదులుకోమంటారా లేకపోతే సినిమాలు వదులుకోమంటారా, లేకపోతే రెండు చేసుకోవచ్చు, ఏమున్నదని కూడా ఇవ్వచ్చు. ఏమిస్తుందో తెలియదు కదా. అందుకని అది కొద్దిగా ఉత్కంఠభరితంగా ఉంది. మరొకవైపు నెల్లూరులో జిల్లాలో రెచ్చిపోతున్న లేడీ డాన్ అంటండి. అసలు ఏంటి నెల్లూరులో ఈ లేడీ డాన్ ఎవరు? పోలీసులకి ట్రాన్స్ఫర్లు చేయాలన్న ఈవిడేయట, మంత్రి గారి కుమారుడితో మంచి లింకులు ఉన్నాయట. గొప్ప విచిత్రం ఏంటంటే ఆయన జీవిత ఖైదీ, జైలు నుంచి ఏదో హాస్పిటల్కి ట్రీట్మెంట్ల కోసం సరే మామూలే కదా, ఇదేదో ఎత్తులు వేసుకుంటూ వస్తుంటారు కదా. ఆ రకంగా వస్తే హాస్పిటల్లో రూములో వీళ్ళు రొమాన్స్లో అసలు వినడానికి చెప్పడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు ఎటువైపు తీసుకువెళ్తున్నారు ఈ పోలీస్ శాఖలు? జైల్లో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఓకే, ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళాలి, కానీ అక్కడ మంచి ఏసీ రూమ్ ఒక సెటప్ చేసి అక్కడికి ప్రియురాలను పంపించి వీళ్ళిద్దరూ రొమాన్స్లు చేసుకుంటా ఆ వీడియోలు బయటకు వచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నారు? హోంశాఖ మంత్రి గారు మహిళ ఇలాంటి వాటి మీద మరి ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇది బయటకు వచ్చేది ఇది ఒకటే, ఇంకా ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఆసుపత్రుల్లో దాన్ని కూడా తేల్చాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు హస్తిన టూరు, వైసీపీకి కాస్త టెన్షన్ మొదలైందని. ఎందుకంటే లిక్కర్ స్కామ్ 2 ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరుంది. ఆయన ఏదో అరెస్ట్ చేయబోతున్నారు, చాలా రోజులు పెట్టి వస్తున్నది. మరొక వైపు బీజేపీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకి మీరు మాకు హెల్ప్ చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేస్తారట. అసలు ఏం జరుగుతుంది? మమ్మల్ని ఎవడేం చేయలేడు, ఏం పీకలేడు అని చెప్పి వాళ్ళు బహిరంగంగానే మాట్లాడతారు. ఏం పీకుతారు, పీక్కుండా అంటున్నారు. వాళ్ళదేం స్టైల్లోని మాకు బీజేపీ అండదండలు ఉన్నాయని డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గా, దాని అర్థం అదే కదా. ఇక అమరావతిపై విష ప్రచారం జరుగుతుంది. ఆ నీళ్ళు వచ్చేసినాయి, అమరావతి మొత్తం మునిగిపోయింది, బెజవాడ మొత్తం మునిగిపోయిందని ఈ రకమైన ప్రచారాలు. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు 3 ఎమ్మెల్యేలపై సీరియస్. ఆయన మొన్న మంత్రివర్గంలో కూడా చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి, పార్టీ పరువు పోతుంది, కూటమి పరువు పోతుంది, ప్రభుత్వం పరువు పోతుందని. కానీ ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు తగ్గట్లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ 3 మీదే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాం.